2019లో మీరు పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచేటప్పుడు దాదాపు 14,000 మెజార్టీ వచ్చింది. సో ఈసారి ఎంత మెజార్టీ లక్ష్యంగా పెట్టుకున్నారు? నేను అప్పుడు అదే అనుకున్నాను. అప్పుడు నాకు 7 ఎమ్మెల్యేలు ఉండి కొత్తగా రాజకీయాలకు వచ్చాను. అప్పుడే 15 రోజుల ముందు అవకాశం ఇచ్చారు, తిరిగాను. 7 ఎమ్మెల్యేలు ఎవరిని అడిగినా కూడా చాలా మెజార్టీ వస్తాయి అని చెప్తే అదే కాన్ఫిడెన్స్ లో పోయా. ఓకే. కానీ ఎలక్షన్ టఫ్ ఉన్నప్పుడు నేను మనసులో అదే అనుకున్నాను, గెలవడం ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడైతే ఫస్ట్ 19 రౌండ్ లో ట్రైలింగ్ ఉంటుంది, దాని తర్వాత లీడ్కి వచ్చి అదే కంటిన్యూ అయింది లీడ్. అప్పుడు అనుకున్నా గెలవడం ఇంపార్టెంట్. అది ఇంకా అదే నా మనసులో ఉంది. సో ఇప్పుడు దానికి ఎంత మెజారిటీ పెట్టుకుంటే ఏంటండి, ఇవాళ 500తో గెలిస్తేంది, 5 లక్షలతో గెలిస్తేంది, గెలవడం ఇంపార్టెంట్. సో అది ఇంపార్టెంట్. సో అప్పటికి ఇప్పటికీ తేడా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మీ చుట్టూ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మీకు అది ఈజీ అయింది అనుకో. బట్ ఇప్పుడు పరిస్థితి కూడా అదే. బీఆర్ఎస్కి సంబంధించి చేవెళ్ల పార్లమెంటు పరిధిలో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో కాంగ్రెస్కి సంబంధించి 3 ఉన్నారు. ఎలా ఈజీ అవుతుంది అనుకో? అదేమ్మా, అప్పుడు నాకు అసలు లీడర్లు తెలియదు, కాన్స్టిట్యున్సీలో మండల్స్ అన్నీ సరిగ్గా తెలియదు. కొత్తగా వచ్చిన నాకు ప్రజలే ఇదైపోయారు. సో ప్రజలు ఎప్పుడైతే నన్ను కోరుకొని నన్ను గెలిపించారో బీఆర్ఎస్ పార్టీ పక్షాన కావచ్చు, దాని తర్వాత నేను వాళ్ళకి రిటర్న్లో వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ నేను కష్టపడి పనిచేసిన, వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చిన. దాంతో ఇప్పుడు నా కులమానం ఏంటి, నా కనెక్ట్ విత్ ప్రజలే, నా కనెక్ట్ విత్ వాళ్ళ ఆదరణనే, నా కనెక్ట్ వాళ్ళతో వాళ్ళు వచ్చినప్పుడు నేను రిసీవ్ చేసుకున్నది, నా కనెక్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తేనే ఎత్తి విద్యాపరంగా వైద్యపరంగా పనిచేయడం, ఇవన్నీ నా కులమానం. నేను ఇచ్చిన హామీ ఏదో ఒక హామీ అన్నా నెరవేర్చలే. చెప్పిండు, ఓట్లు వేసుకొని పోయిండు, ఓట్లు వేయించుకున్న తర్వాత అడ్రస్ లేకుండా పోయిండు అని ఎవరైనా ఒక్కరంటే నేను దేనికన్నా రెడీ అని చెప్పి ఎప్పుడూ చెప్పేవాడు. అవన్నిటికీ నాకు సంతోషం. నా అవతల వ్యక్తి ఏమో ఎవరిని కలవాడు, ఎవరు అందుబాటులో ఉంటాడు, ఫోన్ చేస్తే ఎత్తాడు. సో వాళ్ళకి ఏముంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిండు. అట్లాంటప్పుడు నాకు చాలా అందరూ ఏమంటారు, బాగా పర్ఫెక్ట్ చేసినావు అన్న అంటారు. అది సంతోషం. మీరు అప్పుడు ఇచ్చిన హామీలు ఏంటి, నెరవేర్చినవేంటి, ఎంతవరకు ఉన్నాయని? ఎందుకంటే అవతల వ్యక్తులకే తెలియాలి. ఇప్పుడు మళ్ళీ రేపు కొత్తగా చాలామంది ఓటర్లు కూడా జాయిన్ అవుతారు కాబట్టి కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కూడా రంజిత్ రెడ్డికే ఓటు వేయాలి అనేది ఎందుకు అనేది ఆలోచిస్తారు. కాబట్టి మీరు ఏం చేశారు అనేది కూడా చూస్తారు. సరే, అడిగా కాబట్టి చెప్తున్న విజేత, నా అపోనెంట్ ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి. సో నేనేం చేసినా ఆయన ఏం చేయలేదన్న టాపికే కదా. సో కొండా విశ్వేశ్వరరెడ్డి మన ఒక సవాల్ విసిరాడు నాకు. నేను మా పార్టీ పరంగా నేను పెళ్లి కొడుకును, ఆయన కాంగ్రెస్ పార్టీ పరంగా రంజిత్ రెడ్డి పెళ్లి కొడుకు ఉండేవాడు. నేను మోడీ గురించి మాట్లాడను, ఆయన రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడొద్దు, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడొద్దు, పోటీకి రెడీ అని అన్నాడు. నేను ఇమీడియట్గా సవాల్ స్వీకరించి నేను రెడీ అని చెప్పాను. అప్పుడు నాకేం ఆలోచన ఏంటంటే, ఇప్పుడు సరే 10 సంవత్సరాలు ఆయన ముందు 5 years ఆయన ఎంపీ, తర్వాత 5 years నేను ఎంపీని, ఇద్దరం కేసీఆర్ సీఎం గారు ఉండేరు అప్పుడు. సో ఆయనకు సీఎం కేసీఆర్, నాకు సీఎం కేసీఆర్. నాకంటే ఎక్కువ సన్నిహితం ఆయన కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో. అయినా కానీ ఆయన చేయని పనులు నేను చేయగలిగాను. ఎందుకు చేయగలిగానంటే నా ఇంట్రెస్ట్. నాకు ఆయనకి ఏంటంటే వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు, ఇంటి పేరు కొండ, వాళ్ళ అపోలో గ్రూప్ ఉంది వాళ్ళకు, అన్నీ నాది అంత దూరాలం అది అనే టైప్లో ఉంటాడు అతను. నా ఇంటి పేరు కష్టార్జితం, నేను కష్టపడి ఇక్కడ దానికి వచ్చిన. సో నా ఇష్టమైన ఏంది అంటే, నేను ప్రజలతో మమేకమైన కాబట్టి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన అని చెప్పాను కదా. ఇప్పుడు 111 జీవో ఉంది. ఆయన ఏమన్నాడు, 111 జీవో ఎత్తేయడం ఇంపాసిబుల్, అది ఎత్తేస్తే నేను 100 కొబ్బరికాయలు కొడతా అన్నాడు. నేను సీఎం గారిని పట్టుకొని అది జీవో అబాలిష్ చేసినప్పుడు పోయి 100 కొబ్బరికాయలు కొట్టాడు. అంటే ఆయన ఓటమి ఒప్పుకున్నట్టే కదా. ఓకే. దాంతో అప్పటు మనే కూడా రోడ్ నేను తిరుగుతున్నా, తెస్తున్నా, చేస్తున్నా అన్నాడు. చేయలేకపోయాడు. నేను ఉండి దాన్ని 60 meters 45 meters చేయించి అన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేసి శాంక్షన్ చేయించి టెండర్స్ కాల్ఫర్ చేయించి గడ్కరీ గారు వస్తే ఇనాగ్రేట్ చేయిస్తే గడ్కరీ గారు పక్కకు నేనే నిలబడ్డాను. సో ఇవన్నీ చూసి కూడా అది నేను శాంక్షన్ చేయించిన రంజిత్ రెడ్డి కాదు అంటాడు. గడ్కరీ గారు పక్కకి ఇనాగ్రేషన్ పక్కకి నేనుంటే నేను చేయించినట్టు అయితే ఆయన హయాంలో అయినట్టు అవుతుంది అంతే. సో అసలు మీకు శాంక్షన్ లెటరు, టెండర్ డేట్లే చూడండి. సో ఆయన ఓడిపోయినట్టు, నేను గెలిచినట్టు. ఎవరింటికి వస్తే ఒక్కరిని కూడా ఆదరించలేదు, ఒక్కరిని కూడా గుర్తుపట్టలేదు, ఒక్కరిని కూడా అసలు ఏంది నీ అవసరం ఏందని అడగలేదు. పెళ్లి కార్డు పట్టుకొస్తే ఎంపీ పెళ్లిళ్ళకి వస్తాడా అంటాడు.
ఎవరైనా చావుకు వచ్చారు చనిపోయిన రూపు కొన్ని పైసలు సపోర్ట్ అంటే ఎంపీకి చావులకు వస్తాడా, నేను ఎంపీని ఢిల్లీలో ఉండాలంటాడు. సరే పోనీ ఆయన ఫండ్స్ అడిగితే నీదే పార్టీ అని అడుగుతాడు. ఇట్లాంటివన్నీ అవన్నీ ఆయన ఓడిపోయింది. ఇప్పుడు నేను గెలిచినందుకంటే అవన్నీ నేను చేసిన తర్వాత ఇప్పుడేమని చెప్తున్నాడు ప్రజలకంటే, ఈసారి నన్ను గెలిపించండి, నేను అందరికి అందుబాటులో ఉంటా, అందరూ ఫోన్లు ఎత్తుతా, ఇవన్నీ చెప్తున్నట్టే ఆయన ఓడిపోయినా నేను గెలిచినట్టే కదా. సో ఇవే డిఫరెన్సెస్ వాళ్ళకి, ఆయనకు నాకు.